అందరికీ ప్రైజ్ లాడండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఈరోజు నేను మీతో ఒక టాపిక్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొద్దామని నేను వచ్చాను. అది ఏంటి అని అంటే ప్రస్తుతము మన సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల మీద మెయిన్ ఏంటంటే యవనస్తులు యవన కాలంలో బలంగా ఉండవలసిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రెషర్స్ ఏ ప్రెషర్స్ అన్నవి మనకి తెలియదు కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ మనసుల్లో ఆత్మహత్య చేసుకోవాలి, చనిపోవాలి అన్న పరిస్థితులు వస్తున్నాయి. అలానే మేము చంపేసేయాలి అన్న పరిస్థితులు వస్తున్నాయి. వీటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. మెయిన్ ఏంటంటే ఫస్ట్ మనకి దేవుడు అన్న వ్యక్తి నిజంగా ఉన్నాడా లేదా అని తెలుసుకోవాలి. దేవుడు ఉన్నారు అని అంటే దేవునికి అంటే ఇప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది అని అంటే ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది ఇక్కడ బైబిల్ ప్రకారంగా సాతాన్ అన్నమాట. అసలు దేవుడు ఎలా సృష్టి ఆరంభం ముందు మనం ఎవ్వరూ పుట్టక ముందు అసలు ఎలా వచ్చింది ఏంటి అన్నది నాకు తెలిసిన జ్ఞానంలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ ఏమన్నా అనిపించినా కూడా మీరు నాతో చెప్పచ్చు. అంటే ఒకవేళ నేను ఏమన్నా తప్పుగా చెప్తున్నా, లేదు అలా కాదు అని అన్నా కూడా మీరు నాతో చెప్పచ్చు. మెయిన్ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఫస్ట్ సృష్టి ఆరంభంలో దేవుడు ఒక్కడే ఉన్నారు. దేవుడు ఒక్కడే ఉండి దేవుడు ఏంటంటే కెరూబులు, శరాబులు, దేవదూతలు వీళ్ళందరినీ సృష్టించుకున్నాడు అనమాట. సారీ, కొంచెం దగ్గొస్తుంది. వీళ్ళందరినీ దేవుడు పరలోకంలో సృష్టించుకున్నాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పట్ల దేవుణ్ణి గాన ప్రతిగానాలతో స్తుతిస్తూ పరిశుద్ధుడు 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 అని చెప్పేసి గాన ప్రతిగానాలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండడము. ఇంకా కొన్ని పనులు వారికి అప్పచెప్పడానికి దేవుడు ముందుగా వాళ్ళని సృష్టించుకున్నారు. వాళ్ళల్లో ముగ్గురు దేవదూతలు అన్న వాళ్ళు ప్రాముఖ్యమైన వాళ్ళు. వాళ్ళ గురించి బైబిల్లో ఏం చెప్తుంది అని అంటే ఫస్ట్ లూసిఫర్ అనే వ్యక్తి, ఆ దేవదూత వ్యక్తి కాదు, లూసిఫర్ అనే దేవదూత, తర్వాత గబ్రియేలు అనే దేవదూత, తర్వాత ఇంకొక దేవదూత వచ్చేసి క్షమించండి, ఇంకొక దేవదూత పేరు కూడా ఉన్నారు, గుర్తొచ్చినప్పుడు నేను చెప్తాను. వీళ్ళు ముగ్గురు అనమాట. వీళ్ళల్లో ఫస్ట్ వ్యక్తి వచ్చేసి లూసిఫర్ని ప్రధాన దేవదూత అనమాట. అందరికన్నా అంటే మా దేవదూతల అందరికన్నా కూడా పైన ఉన్నవాడు. ఆయనకి దేవుడు ఏంటంటే కొన్ని శక్తులు ఇచ్చాడనమాట. ఆ శక్తులు అంటే మంచి వాయిస్, అక్కడ మ్యూజిషియన్ అనమాట. ఒక రకంగా దేవుని కోసము ఆరాధించే దాంట్లో మ్యూజిషియన్ చాలా చక్కగా ఆరాధన చేస్తాడు దేవుణ్ణి. ఆ విధంగా తను ఉంటాడనమాట. దేవదూతలు అన్నవాళ్ళు కొంతమంది కాదు, కొన్ని కోట్ల మంది దేవదూతల్ని దేవుడు సృష్టించాడు పరలోకంలో. ఆ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు లూసిఫరు అందరికన్నా ప్రధానమైన దేవదూత అనమాట. అంటే అక్కడున్న దేవదూతలందరికన్నా కూడా ఫస్ట్ వ్యక్తి అనమాట. ఫస్ట్ సృష్టించింది లూసిఫర్ని. తర్వాత వేరే గబ్రియేలు ఇంకా అట్లా దేవదూతల్ని సృష్టించుకుంటూ వచ్చారనమాట. వచ్చిన తర్వాత చాలా కోట్ల మంది దేవదూతల్ని సృష్టించారు కదా. అయితే పరలోకంలో ఏమైంది అని అంటే లూసిఫర్కి ఒక ఆలోచన కలిగింది. ఏంటి అంటే నేను అందరికన్నా పెద్దవాడిని, నేనే అందరికన్నా పెద్ద, నేనే అందరికన్నా గొప్ప అన్న ఆలోచన కలిగింది. దేవుని తర్వాత నేనే అనే ఆలోచన తన మనసులో కలిగిందనమాట. అంటే దేవునితో సమానంగా తను ఎంచుకున్నాడు. ఇప్పుడు మన హృదయ రహస్యాలు మన ఎదుటి వారికి, మన కళ్ళ ముందు ఉన్నవారికి కానీ, మన తల్లిదండ్రులు కానీ ఎవరికి తెలియకపోవచ్చు, కానీ సృష్టించిన దేవునికి మాత్రం తెలుసు. కాబట్టి ఆయన పైన నోటితో పైన అనకపోయినా కూడా మనసులో అనుకున్నాడు, నేను దేవుని కన్నా కొంచెం తక్కువ అని కదా, నేను దేవునితో సమానం కదా, నేను కూడా దేవునితో ఇంకా సమానం అవుతాను అన్న ఆలోచన అక్కడ లూసిఫర్కి వచ్చిందనమాట. దేవుడు అది చూసి మెచ్చలేదు. ఎందుకు అని అంటే దేవునికి
ఒక గర్వం కానీ అహంకారం కానీ అటువంటివి దేవునికి నచ్చవు అనమాట. కాబట్టి అంత గర్వం, నేను అందరికన్నా నేనే అందరికన్నా గొప్పవాడిని అని చెప్పేసి సాతాను భావించినప్పుడు దేవునికి అది నచ్చల. కాబట్టి బైబిల్ ఏముంటుందంటే, తేజో నక్షత్రమా నువ్వేళ కింద పడిపోతివి. దేవుడు అక్కడి నుంచి తేజో నక్షత్రంగా పిలువబడినటువంటి లూసిఫర్ని బయటికి తోసేస్తారనమాట. ఆయనకి ఇంకా లూసిఫర్కి అక్కడ లోపల ఒక గర్వం అనే కాదు, కానీ ప్రస్తుతం ఇప్పుడు మనకి వస్తున్నటువంటి కోపము, ద్వేషము, అహంకారము అవన్నీ ఆయనలో నిండిపోయి ఉన్నాయి. దేవుడు సృష్టించినప్పుడు నార్మల్గానే సృష్టించాడు, కానీ లూసిఫర్లో అక్కడున్న దేవదూతలు అందరూ మంచిగా ఉన్నారు, కానీ లూసిఫర్తో పాటు ఇంకొంతమంది దేవదూతలు వారి హృదయాలలో ఆ విధంగా చెడుగా మాట్లాడడము, చెడుగా ఆలోచించడము వారికి జరిగింది. కాబట్టి దేవుని పరలోకంలో ఎప్పుడూ ఏంటంటే ఒక మంచి మాత్రమే ఉంటుంది. చెడు అన్నది దేవుడు తన మనస్సులో కూడా అనుకోడనమాట. అంటే చెడు అన్నది తన దగ్గరికి కూడా రాకూడదు, అంత పరిశుద్ధుడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, పవిత్రంగా ఉన్నవాడు. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి వ్యక్తి అపవిత్రంగా ఉన్న వాటిని దగ్గరికి రానివ్వడు. కాబట్టి ఇప్పుడు సాతాను ఆలోచనల్లో, అంటే లూసిఫర్ ఆలోచనల్లో అపవిత్రం అన్నది చేరిపోయింది. కాబట్టి పరలోకంలో ఉండలేకపోయాడు. కాబట్టి అతను పరలోకంలో నుంచి భూలోకంలోకి తోసివేయబడ్డాడనమాట, వచ్చేసాడు. అతనితో పాటు ఇంకా చాలా కొన్ని కోట్ల దేవదూతలు కూడా పరలోకం నుంచి తోసివేయబడినాయి. వాటిలో వాళ్ళు ఇంకా దేవదూతలు మనం భూలోకంలో పడిపోయిన తర్వాత అవి దేవదూతలు అని పిలవకూడదు. అవి ఏంటంటే సాతాను, దురాత్మలు అనమాట. పరిశుద్ధాత్మ, దేవుని పరిశుద్ధాత్మతో వాళ్ళు ఆలోచించకుండా వారు ఎప్పుడైతే వారి హృదయాలలో చెడ్డ ఆలోచనలతో నింపబడ్డారో వాళ్ళు దురాత్మలు. కాబట్టి వారు అక్కడ పరలోకంలో ఉండలేకపోయారు. కాబట్టి అక్కడి నుంచి తోసివేయబడిన తర్వాత కొన్ని కోట్ల మంది, లూసిఫర్తో పాటు కొన్ని కోట్ల దురాత్మలు అన్నవి భూలోకంలో పడిపోయినాయి. దేవుడు వారి కోసము నరకాన్ని సృష్టించాడు. ఎవరి కోసం సృష్టించాడు అని అంటే దురాత్మల కోసం సృష్టించాడు. అయితే ఈ దురాత్మలు కొన్ని దురాత్మలు నరకంలో వేయబడ్డాయి. కొన్ని దురాత్మలు ఏంటంటే భూలోకంలో సంచరిస్తూ ఉన్నాయి. వీరేంటంటే నేను కూడా దేవుడు అవ్వాలి, నేను కూడా దేవుడిలాగా ఆరాధించబడాలి, నేను కూడా దేవుడిలాగా దేవుడిలాగా అవన్నీ చేయించుకోవాలి అని చెప్పేసి పరలోకంలో అనుకున్నాడు కదా. కాబట్టి దేవునికి అది నచ్చదు. ఎందుకంటే దురాత్మ ఆలోచనలు, దుష్ట ఆలోచనలు దేవునికి నచ్చవు. కాబట్టి అక్కడి నుంచి తోసివేయబడ్డాడు. కాబట్టి ఇక్కడ తను చేసుకోవాలి, ఇక్కడ నేను సృష్టించుకోవాలి, ఇక్కడ నేను దేవుడిని అవ్వాలి అని భూలోకంని పరిపాలించడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ భూలోకంలో దురాత్మ పరిపాలన జరుగుతుంది. దురాత్మ పరిపాలనలో మనము నింపబడుతున్నాం అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే నేను చెప్తుంది దురాత్మలు ఎలా వచ్చినాయి ఏంటి అన్నని నేను చెప్పాను ఇక్కడ. అయితే ఈ దురాత్మలు ప్రస్తుతం ఏం చేస్తున్నాయి అన్నది ఇప్పుడు మన టాపిక్. అది ఏంటి అని అంటే, ఫస్ట్ దేవుడు పరలోకం అక్కడ సృష్టి అంతా అయిపోయిన తర్వాత కెరూబులు, సెరాబులు అందరిని సృష్టించి అయిపోయిన తర్వాత దేవునికి ఏంటంటే నరులను తయారు చేసుకొని వారి ద్వారా నేను ఆరాధించబడాలి, వారి ద్వారా నేను ఆరాధనలకి నేను యోగ్యుడిని అవ్వాలి అని చెప్పేసి వారి ద్వారా నేను స్తుతించబడాలి అని చెప్పేసి వారు నన్ను పూజించాలి, నన్ను ఆరాధించాలి అని చెప్పేసి దేవుడు ఒక నరుని సృష్టించాడు. అతని పేరే ఆదాము తర్వాత అక్కడి జంతువులని, పక్షుల్ని, వాళ్ళందరినీ ఆదాము కన్నా ముందే భూమిని, సూర్యచంద్ర నక్షత్రాలను, సూర్యచంద్ర నక్షత్రాలను, జలచరాలను, పక్షులను, జంతువులని ఈ విధంగా అంతా సృష్టించి అయిపోయిన తర్వాత ఒక మట్టితో తీసుకొని నరుని సృష్టిస్తాడు. అతని పేరు ఆదాముకి అవన్నీ పక్షులు కానీ జంతువులు కానీ అవన్నీ అతనికి సహాయకారిగా లేవు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు అని అంటే అతనికి మత్తు కలుగచేసి తన పక్కటెంక నుంచి మళ్ళీ ఒక స్త్రీని తయారు చేస్తారు. స్త్రీని తన ముందుకు తీసుకొని వచ్చినప్పుడు ఆదాము చాలా సంతోషపడతాడు అనమాట. నాకు సహాయకారిగా ఉన్నావు నువ్వు ఇట్లా అని చెప్పేసి బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయంలో జరుగుతుంది. అయితే ఇక్కడ దురాత్మ ప్రవేశిస్తాడు. ఎలా అని అంటే వారికి ఒంటరిగా ఉన్నప్పుడు బైబిల్ చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఎట్లా అని. అది కాబట్టి నేను అంత క్లియర్గా ఎందుకంటే
తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి దురాత్మ ఇక్కడ వచ్చి ఏం చేస్తాడు అని అంటే ఒక సాతాను వేషంలో వచ్చి, సాతానికి అప్పుడు మాటలు అంటే పాము వేషంలో, పాము ఉంటుంది కదా, పాము వేషంలో వచ్చి, అంతకుముందు మరి నా ఆలోచనలు వచ్చేసి పాముకి అప్పుడు పాకే స్వభావం లేదు, ఒకవేళ నడిచే స్వభావం అలా ఉండుండొచ్చు. పాము వేషంలో చెట్టు మీదకు వచ్చి అవ్వని మోసపుచ్చి మీరు కూడా దేవదూతల వల్లే అయిపోతారు అని చెప్పేసి అబద్ధం చెప్తాడు. వాళ్ళు కూడా నమ్మేసేసి మేము కూడా దేవదూతలం వల్లే అయిపోతాము అని చెప్పేసి అక్కడ వాళ్ళు చేస్తారనమాట. ఇది పండు తినడం కానీ వాళ్ళ హృదయాలు అంతవరకు మంచిగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎప్పుడైతే ఆ పండు తినంగానే వాళ్ళలో దురాశ, పాపమునకు సంబంధించిన బీజం అన్నది పడుతుంది. ఆ బీజం అన్నది పెరిగి 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 ఇలా పెద్దదైపోతుంది. ఆ సాతాను అక్కడి నుంచి మనుషుల్ని వాడుకోవడం, అంటే దేవునికి వ్యతిరేకంగా చేయడం. ఎందుకంటే పైనుంచి కిందకు తోసివేయబడ్డాడు కాబట్టి నేను వారి ఆరాధనలకు నేను యోగ్యుడిని అవ్వాలి, దేవుడు కాకూడదు అన్న ఉద్దేశంతో సృష్టించుకున్నారనమాట. ఈ విధంగా జరుగుతుంది. అయితే దేవుని స్థానాన్ని దొంగిలించేశాడు సాతాను. దేవుని స్థానాన్ని సాతాను దొంగిలించేశాడు. ఎలా అంటే ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఇప్పుడు దేవుళ్ళు అనబడేవారు కానీ మిగతా ఉంటారు కదా, వాళ్ళందరూ ఏంటంటే సాతాను సృష్టించుకున్నటువంటి పరిస్థితులు అనమాట. వాళ్ళు మనుషులే, వాళ్ళు నార్మల్గానే ఉంటారు. కానీ వాళ్ళని దేవుళ్ళుగా ప్రజలను భ్రమింపచేసి ప్రజలతో ఆరాధించే విధంగా అదంతా సాతానిక ఆరాధన అనమాట. సాతానిక ఆరాధన కాబట్టి అది ఆ విషయం తెలియదు. కానీ మేము దేవుళ్ళని ఆరాధిస్తున్నాము, దేవుడిని మేము పూజిస్తున్నాము, దేవుడితో మేము భయభక్తులతో మేము ఉంటున్నాము అని అనుకుంటున్నారు. కానీ అసలైన దేవునికి రావాల్సినటువంటి ఆరాధన, దేవుడికి రావాల్సినటువంటి పూజలు అవన్నీ సాతాను తను దొంగిలిస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళకుండా చేయాలి అన్నది కుతంత్రాలతో. ఎన్ని కుతంత్రాలు అని అంటే అసలైన దేవుడిని తెలుసుకోకూడదు అని వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలుగజేసి కుతంత్రాలను కలుగజేసేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో తను రూపించుకున్నాడు. అక్కడ ఇప్పుడు ఒక లూసిఫర్తో పాటు కొన్ని దురాత్మలు అన్నవి బయటకు వచ్చేసి నేను చెప్పాను కదా, ఆ దురాత్మలు కూడా మేము కూడా ఒక వెళ్ళాలి, మేము కూడా ఒకళ్ళు అవ్వాలి, మేము కూడా ఆరాధించబడాలి, మేము కూడా స్తుతించబడాలి, మేము కూడా పూజించబడాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నిజమైన దేవుణ్ణి కాకుండా ఎవరైతే వాళ్ళకు పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, ఇవన్నీ దురాత్మ చేసే క్రియలు. అయితే ఈ విధంగా దురాత్మ దేవుని స్థానాన్ని దొంగిలించి తను మెప్పు పొందుతూ, తను పూజించబడుతూ, తను సంతోషపడుతూ ఆరాధనలకి తను యోగ్యుడిగా ఉంటూ ప్రజల్ని ఆ విధంగా మభ్యపరుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ సాతాను మనుషుల్ని ఎలా ఉపయోగించుకుంటున్నాడు అన్నది చూద్దాం. అది ఏంటి అని అంటే మనుషులలో కోపముని, బాధని, అశాంతిని, మనశ్శాంతి లేకుండా ఉండడము. సాతానికి ఏంటంటే ఒకళ్ళు సంతోషంగా ఉండడం చూస్తే నచ్చదు. సంతోషం అన్నది దేవునికి సంబంధించింది అనమాట. ప్రేమ, సంతోషం, సమాధానము, దయాలుత్వము, సాత్వికము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇవన్నీ దేవునికి సంబంధించినవి. అవన్నీ మనుషుల్లో ఉండకూడదు అని చెప్పేసి మనుషుల్లో అటువంటివి ఉండకూడదు. కాబట్టి వాళ్ళ హృదయాలలో ద్వేషం, కోపము, క్రోధము, అసూయ, దుష్టత్వము, వ్యభిచారము, ఇవన్నీ వాళ్ళలో జనింప చేయాలి అని చెప్పేసి సాతాను వేస్తున్నటువంటి కుట్ర. సాతాను మనల్ని నువ్వు ఇది చేయి అని చెప్పేసి తను మనలో ఉండి అది చేపించదు, కానీ మనల్ని ప్రోత్సహిస్తుంది. ఎట్లా అని అంటే మన మనసులో తను ఆలోచనలు కలుగజేస్తుంది అన్నమాట. ఇప్పుడు మంచి ఆలోచనలు మనిషికి దేవుడు ఏం చేశాడంటే ప్రతి మనిషికి మంచి ఆలోచన, చెడు ఆలోచనలు, మీరు రోబోల్లాగా ఉండకూడదు, మీకు స్వేచ్ఛ ఉండాలి, మీరు ఆలోచించే మనసు మీకు ఉండాలి అని చెప్పేసి దేవుడు మనల్ని సృష్టించాడు. కాబట్టి ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి అది గ్రహించే మనసుని ఇచ్చాడు. కానీ సాతాను ఏం చేస్తుందని అంటే మంచిని పక్కన పెట్టేసి ఇదే మంచి అని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించి అదే మంచితనం అన్నట్లుగా వాళ్ళని ఆ విధంగా నడిపిస్తూ ఉంది.
ఈ కోపము, ద్వేషము, క్రోధము ఇవన్నీ కూడా దురాత్మలే. అవి చిన్న చిన్న దురాత్మలు. ఇప్పుడు సాతాను అన్న వ్యక్తి పెద్ద దురాత్మ అయితే, సాతాను కింద పనిచేస్తున్నటువంటి ఉంటారు కదా, వీళ్ళందరూ ఇప్పుడు మాంత్రికులు చేసేవి కానీ, జాతకాలు కానీ ఇటువంటివన్నీ